నమస్కారం సార్, నా పేరు ప్రసాద్ రావు. నేను అడ్వాన్స్ పెస్టిసైడ్ సార్ కరీంనగర్ నుండి వచ్చాను సార్. మా సూచన మేరకు మీరు సాయిల్ కోట్ వాడారు సార్. సార్ చెప్పండి సార్, మీ పేరు గిట్ట చెప్పండి, కొద్దిగా గట్టి చెప్పాలా సార్. నా పేరు బైకిన్ రాజమల్లు, మాది ఎండపల్లి గ్రామం, మండలం కూడా ఎండపల్లి, డిస్టిక్ జైత్యాల. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. నా మొబైల్ నెంబర్ 9908467262. అయితే ఈ సాయిల్ గోల్డ్ నేను ఇక్కడ పొలానికి వాడాను. అయితే దీంట్లో ఎక్కువ నేను యూరియా కానీ ఏదైనా కానీ మోతాదుగా చల్లుకున్నాను. ఈ సాయిల్ కోట్ అన్న సాయిల్ గోల్డ్ వాడాను. ఇది అధిక పిలికలు వచ్చేసాయి. ఇగో ఒక్క పిలిక సుమారు 30 నుంచి 35 దాకా పిలికలు వచ్చేసాయి. ఇది సాయిల్ గోల్డ్ వాడని కర్ర. ఇది పిలికలు బాగా రాలేదు, వేరే పక్క వాళ్ళది సార్. సరే, ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు మీరు మా సూచన మేరకు ఎన్ని ఎకరాలకు చల్లారు సార్? సార్ మేము మొత్తం దాదాపుగా 10 ఎకరాలకు చల్లాము సార్. 10 ఎకరాలకు సాయిల్ కోట్ వాడారు. మీరు నాటేసినాక ఎన్ని రోజులు చల్లారు సాయిల్ కోట్? సాయిల్ కోట్ సార్ 20 నుంచి 25 రోజుల లోపల చల్లాము. సాయిల్ కోట్ 20 నుండి 25 రోజుల లోపల చల్లారు. ఏమైనా గంట గుళికలు గిట్ట వాడారా? ఆడలేదు సార్, ఇదే సాయిల్ కోటే ఆడిన. దీంతో సాయిల్ కోట్ ఇసుకలు కలుపుకొని ఏం ఫర్టిలైజర్ వాడారు మీరు? యూరియా, పోతే కొంచెం డిఏపి. ఎంత పర్సెంటేజ్ మోతాబులో కలుపుకున్నా, డిఏపి కానీ యూరియా కానీ. బాగా కలిపారా తక్కువ కలిపాము? అంటే ఎంత పర్సెంట్? ఒక 50% తగ్గిందా? 20%? 20% తగ్గింది సార్. 50% చల్లేదైతే 20% చల్లినాం. 50% చల్లేదైతే 20% చల్లారు. అంటే 70% తగ్గినట్టే సార్. అంటే మీ అభిప్రాయం ఎట్లా ఉందంటారు? ఇప్పుడు వాడిన దానికి ఎన్ని పిలకలు వచ్చినాయి సార్? సాయిల్ కోట్ సార్ ఇప్పటికే దాదాపుగా ఇది నేను చల్లి ఇప్పుడు 15 రోజులు అయితే 35 పిలకలు వచ్చింది సార్. ఇది ఒక్కదానికి లెక్క సార్. 10 పిలకలు కూడా రాలేదు సార్. ఇది 10 పిలకలు కూడా రాలేదు. ఇవి నాటు ఈ 2 చేతుల మీ ఉన్నాయి, వాడింది కదా. నాటు ఇద్దరు ఒకటేసారి వేసారా, వేరు వేరు రోజులలో వేసారా? ఇది సార్ ఇది పిలకలు రాని సార్, మాకన్నా 5-6 రోజులు ముందు వేసారు. ఓకే, సాయిల్ కోట్ చల్లంది అయితే 5-6 రోజులు ముందు వేసారు. వాడింది 5 రోజుల తర్వాత మీరు నాటేశారు సార్. ఇది అంటే ఏజ్ లో కూడా తక్కువనే మనది. తక్కువనే సార్. ఓకే సార్, మీ అభిప్రాయం ఏందంటారు? పేర సంవత్సరానికంటే ఈ సంవత్సరం సార్ సాయిల్ కోట్ చల్లుడు వలన మాకు అధిక పిలికలు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది సార్. అంటే చాలా రోజుల నుండి మీరు ఫర్టిలైజర్ వాడుతున్నారు కదా సార్, అప్పుడు వాడినప్పుడు పొలాలు ఇంతగానో మంచిగా రాలేదు సార్. ఫర్టిలైజర్ వాడినప్పుడు ఈ సాయిల్ కోల్డ్ వలన కొంచెం పిలికలు ఎక్కువ వస్తాయి, గంట కూడా మస్తు వస్తాను సార్. సాయిల్ కోట్ వాడడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఏమైనా ఫర్టిలైజర్ తగ్గిందంటారా? తగ్గింది సార్, ఇప్పుడు బాగా తగ్గింది. మేము ఒక ఎకరానికి 2 బస్తాలు వేసుకున్నా కానీ ఇప్పుడు 1 బస్తా వేసుకున్నాం సార్. అంటే సగం తగ్గినట్టే మీకు బాగా. ఓకే సార్, అయితే మా యొక్క కంపెనీ ఆలోచన ఏంటంటే రైతుకు భారం అవుతుంది, ఫర్టిలైజర్స్ మనకు అందుబాటులో ఉంటలేవు, అది కూడా యాప్ ద్వారా ఉంటున్నాయి, రేట్లు అధికంగా ఉంటున్నాయి. కాబట్టి భారం తగ్గియాలని చెప్పి సాయిల్ కోట్ అనే అడ్వాన్స్ పెస్టిసైడ్ వాళ్ళు సాయిల్ కోట్ అనేది తీసుకొచ్చాము సార్. మేము రైతుకి ఏంటంటే పెట్టుబడి తగ్గాలి, దిగుబడి పెరగాలి, అది మా యొక్క ఆలోచన విధానం. అందుకోసమే మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందామని తోటి రైతులకు మనం సలహా ఇవ్వాలి. ఈ యొక్క ఎండపల్లి గ్రామం నుండి బైకెని రాయమల్లన్న మాటల ద్వారా ఇవ్వాలని అనుకుంటున్నాం. తుదిగా లాస్ట్గా మీరు ఎన్ని ఎకరాలు వేసారు మొత్తం సాయిల్ కోట్? సార్ 10 ఎకరాలకు చల్లినాం సార్. 10 ఎకరాలు డబ్బాలు తీసుకొని చల్లినాం సార్. మన డిస్టిక్ పెద్దపల్లి డిస్టిక్ వాళ్ళకు, మీ రైతన్నకు, మన తెలంగాణ రైతన్నలకు సాయిల్ కోట్ వాడితే బాగుంటుందా బాగుండదు? ఒకటే మాటలు చెప్పండి సార్. బాగుంటుంది సార్. ఇది మనకు అధిక ఖర్చు తక్కువ అవుతుంది, ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు ఉంది సార్. ఇది అది మనం యూరియా కానీ డిఏపి కానీ తక్కువలో చల్లుకున్నా కానీ మనకు ఈ సాయిల్ కోట్ వలన మనకు ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు సార్. పిలకలు మస్తు వస్తున్నాయి సార్. ఇంకేమైనా పెరిగే శాతం సార్? ఇప్పుడే 15 రోజులకి ఇంత పెరిగిందంటే సార్, ఇంకా కూడా మంచిగా పెరిగే ఆలోచనలో ఉన్నది. ఏమైనా రోగాల బారి ఉందా సార్? ఏ రోగం లేదు సార్. దీనికి ఎలాంటి రోగాలు కూడా రాలేదు. పచ్చగా మంచిగా వస్తుంది సార్. ఇదంతా సార్. ఒక 3 ఎకరాలు ఇక్కడ ఉంటది, వేరే 3 ఎకరాలు, 3 ఎకరాలు మొత్తం. సార్కు రాయమల్లను 10 ఎకరాలు ఉన్నది. ఇదంతా కూడా సాయిల్ కోట్ వాడిందే ఈ పొలం అంతా అన్న అభిప్రాయం. ఓకే రాయమల్లన్న గారు, చాలా ధన్యవాదాలండి. మా అడ్వాన్స్ తరఫుకెళ్ళి మీరు మా సూచన మేరకు మీరు యొక్క పొలాలలో 10 ఎకరాల పొలంలో మా సాయిల్ కోట్ వాడిరు. మీ యొక్క మంచి సూచన తోటి రైతులకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక ముందు కూడా మీరు రైతులకు కూడా సార్ ఇది సలహా ఇస్తామని అనుకుంటారా సార్? మీరు చెప్పండి. వేరే ఇప్పుడు రైతులు మా పక్క పోటీలో కూడా ఇదే సాయిల్ కోల్డ్ చల్లవని వాళ్ళకు కూడా సూచన ఇస్తామని అనుకుంటున్నాం సార్. అడిగారా సార్ ఏమన్నా? తోటి రైతులు గిట్ట ఏమన్నా అడిగారా? ఏం చల్లారని అడిగారా? అడిగితే సాయిల్ కోల్డ్ చల్లినామని, సాయిల్ కోట్ వాడిరని చెప్పారా? వాళ్ళు కూడా
సరే నెక్స్ట్ చల్దామని ఆలోచనలో ఉన్నారు సార్. ఓకే 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 థ్యాంక్ యూ సార్. ఒకవేళ మీకు గిట్ట మళ్ళా గిట్ట చల్లాలని ఆలోచన వస్తే 45 డేస్ తర్వాత 60 రోజుల నుండి 45 డేస్ లోపల పొట్ట దశలో ఒక్కసారి పొలం పొట్ట దశలో మళ్ళొక్కసారి చల్లుకుంటే మీకు బలమైన బ్రహ్మాండంగా ఉంటుంది, విత్తు తాలువకుండా కాపాడుతుంది సార్. సరే సార్, చాలా బాగుంటుంది. ధన్యవాదాలు ధన్యవాదాలు రాయన్న. ఇంకెవరైనా మన ఊరు రైతులకు కానీ తోటి రైతు మిత్రులందరికీ తప్పకుండా చెప్పండి. ధన్యవాదాలు సార్. సరే.